119వ సంకీర్తన. అది ఒక పెద్ద సంకీర్తన. ఈ కీర్తన దేవుణ్ణి పొగుడుతూ వ్రాస్తున్నటువంటి కీర్తన. దాదాపు ప్రతి వచనములో ఈ రచయిత దేవుడినే తెలియజేస్తూ ఉన్నాడు. సత్యాలను చూపిస్తూ ఏదో ఒక పదమును ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇందులో ఉద్దేశము, వాక్కు, చట్టము, ఆజ్ఞలు మొదలైన పదాలు మనకు కనబడతాయి. హీబ్రూ అక్షరాలలో 22 అక్షరాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ 119వ సంకీర్తనలో 22 భాగాలుగా విభజించబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపదేశము అనే పదమును హీబ్రూలో ధర్మశాస్త్రము అని వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 119వ సంకీర్తనలో ధన్యతల గురించి అనగా దీవెనల గురించి, శ్రీకార మంగళ వాక్యముల గురించి, ప్రియులరా, ఆది అంతము, ఆల్ఫా ఓమేగా అనే దేవుని గురించి దీనిలో ఇమిడి ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ 119వ సంకీర్తనలో 3 ప్రాముఖ్యమైన విషయాల గురించి వ్రాశాడు. మరువకూడదు. సాధారణంగా మనిషి కొన్ని వాటిని మర్చిపోవడానికి అవకాశము ఉంటారు. కొన్ని వాటిని జ్ఞాపకములో ఉంచుకుంటాడు. కిరాణా షాపుకు పంపించారు. నాయన, పలానా వస్తువులు పట్టుకొని రా అని చెప్పి లిస్ట్ రాయకుండా వాటి పేర్లు చెప్పి డబ్బులు ఇచ్చి పంపించింది. ఇతగాడు అప్పటికి ఎన్ని సంవత్సరాలంటే 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరముల వయసులో ఉన్న ఆ అబ్బాయి కిరాణా షాపుకి వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్పినటువంటి లిస్టు మర్చిపోయాడు. మర్చిపోయి ఆ కిరాణా షాపు సావుకారు అంటున్నాడు, బాబు ఏం కావాలి అన్నాడు. అంటే ఉండండి అన్నాడు. తర్వాత షాప్ ఆయన రద్దీ పెరుగుతుంది. ఈ అబ్బాయి మొదట్లో నిలబడ్డాడు. బాబు ఏం కావాలి చెప్పు అన్నాడు. ఇతగాడు మరిచిపోయి మళ్ళా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మా మీరు ఏ సామాన్లు చెప్పారు అంటే, ఇదేంటిరా మతిమరుపోడా అని చెప్పి గద్దించి వాళ్ళ అమ్మ ఈడు మర్చిపోతాడని చెప్పి రెండోసారి ఏం చేసిందంటే పేపర్ మీద లిస్ట్ అవుట్ చేసి ఫలానా పావు కేజీ, అర కేజీ, కేజీ అని వస్తువులు రాసి దాని ముందు కేజీలు రాసి లిస్ట్ ఇచ్చి పంపించింది. అప్పుడు ఆ సావుకారికి ఇస్తే సావుకారు గారు ఆ లిస్ట్ ప్రకారం కట్టాడు. అంటే అతగాడికి ఏముందంటే మతి మరుపు ఉంది.
ప్రియులారా, ఈ మతిమరుపు చాలా ప్రమాదకరమైనటువంటిది. మతిమరుపు కొన్నిసార్లు మరుపనేది మనిషిలో ఏలుబడి చేస్తాది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం చూచినట్లయితే 119వ సంకీర్తన 61వ చరణములో భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. ఇక్కడ భక్తుడంతా ఉన్నాడు, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. భక్తిహీనులు నాకు ఆటంకము కలిగినప్పటికీ, భక్తిహీనులు ఆటంకపు మాటలు పలికినప్పటికీ నేను నీ ధర్మశాస్త్రమును మరువలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, దేవుని ఉపదేశమును, దేవుని వాక్యమును మనం ఎన్నడను మరువకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశమును మనము మరిచిన ఎడల, ఆయన శాసనాలను మనము మరిచిన ఎడల, ఆయన ఆజ్ఞలను మనము మరిచిన ఎడల, ఆయన నిబంధనలను మనము నడిచిన ఎడల, ఆయన గైకునేటువంటి మాటలు మనము నడిచిన ఎడల మనలో నష్టము వాటిల్లొచ్చు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఉపదేశమును ఆలకించిన మనము అది మర్చిపోయినట్లయితే, ఆ ఉపదేశానుసారంగా మనము నడవకపోతే, పాటించకపోతే దాని ద్వారా నష్టము కలిగి ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమును నేనెన్నడను మరువలేదు, నీవిచ్చిన ఉపదేశమును నేను మరువలేదు, నీవిచ్చిన ఆజ్ఞలను నేను మరిచిపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశమును మరవకూడదు. దేవుని ఉపదేశమును మరిచిన ఎడల చాలా ప్రమాదం ఉంటుంది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కానానుకు నడుస్తున్నప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞలు మరిచిపోయారు, దేవుని యొక్క నిబంధనలు మరిచిపోయారు. వారు మరిచిపోవడం వలన, వారు దేవుడు చెప్పినట్లు నడవకుండా వారి సొంత ఇష్టానుసారముగా నడవడం వలన వారు కష్టాలు కొని తెచ్చుకున్నారు. వారు పూర్వపు వారు ఆ అరణ్యములోనే కూలిపోయారు. ఎందుకంటే దేవుడు చెప్పిన శాసనాలను వారు మరిచిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, దేవుని వాక్యమును లేక దేవుని శాసనాలను ఎన్నడను నేను కానీ మీరు కానీ మరువకూడదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనములో యేసు ప్రభు వారిని కొంతమంది వచ్చి ఒక ఆయనకి పెండ్లి చేసుకున్నాడు. పెండ్లి చేసుకున్న తర్వాత మధ్యలోనే అతగాడు చనిపోయాడు. చనిపోతే తన తమ్ముడు ఆమెను పెండ్లి చేసుకున్నాడు. పెండ్లి చేసుకున్న తర్వాత ఆయన కూడా చనిపోయాడు. అలాగున 7 కూడా చనిపోయారు. ఆ పెద్దలు వచ్చి యేసయ్యను ప్రశ్నిస్తున్నారు, అయ్యా, పునరుత్థానం ఉందని చెప్తున్నావు కదా, పునరుత్థానములో ఈ స్త్రీ ఆ 7 ఎవనికి భార్య అవుద్ది?
అని ప్రశ్న వేశారు. వాళ్ళకి అడిగింది ఏమైనా తప్పుందా? కరెక్టేనా? వాళ్ళు అడిగింది ఏమైనా తప్పుందా? కరెక్టా? ప్రియులారా, ధర్మశాస్త్ర ప్రకారము అన్నయ్య చచ్చిపోతే అన్నయ్య తర్వాత పుట్టిన ఆ తమ్ముడు ఆ ధర్మమును పాటించేవారు. అది తప్పు కాదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఆ ఏడుగురిలో ఈమె ఎవరికి భార్య అవుద్ది? యేసయ్య అన్నాడు, మీరు లేఖనములు ఎరుగక పొరపాటు పడుతున్నారు. అంటే వీళ్ళకి ఏమి తెలియదు? లేఖనాలు తెలియదు, శాసనాలు తెలియదు, వాక్యము తెలియదు, నిబంధన తెలియదు. ఉపదేశములు వాళ్ళు వింటున్నారు కానీ ఆ ఉపదేశముల యొక్క మర్మములు ఆలకిస్తున్నారు కానీ వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే ప్రియులారా, యేసయ్య అన్నాడు, మీరు లేఖనములు ఎరుగక పొరబాటుతున్నారు. పునరుత్థానములో ఎవరు పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లి చేయబడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భార్యాభర్తలుగున్న అక్కడ భార్యాభర్తలుగా ఉంటారు అనుకోవడం శుద్ధ తప్పు. నువ్వెవరవో ఆత్మకు తెలియదు, ఆత్మ నీ ఆత్మ తెలియదు, ఆత్మకు నువ్వు తెలియదు. ఇక్కడే బంధాలు, ఇక్కడే బంధుత్వాలు, ఇక్కడే భార్యాభర్తల పిలుపులు. కానీ పిల్లల పునరుత్థానములో ఇవేవి ఉండవు. వారు లేఖనాలు తెలియక పొరపాడుతున్నారు. యేసయ్యను వారు ఎందుకు చంపారంటే, యూదులు లేఖనాలు తెలియక చంపారు. ఈయన క్రొత్త బోధ చేస్తున్నాడు. ఈయన ధర్మశాస్త్రాన్ని విరోధముగా బోధ చేస్తున్నాడని యేసయ్య మీద మచ్చరపడ్డారే తప్ప వారు తెలియక ఆ పని చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మెస్సయ్య వస్తాడు, మా బ్రతుకులు మారుస్తాడు, ఆయన రాజుగా వస్తాడు, ఆయన రథాల మీద వస్తాడు, మమ్మల్ని తీసుకువెళతాడు అనే ధ్యాసలోనే ఉండిపోయారే తప్ప ప్రవక్తలు చెప్పిన మాటలు, ప్రవచనాలు వాళ్ళు మరిచిపోయారు. మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆ పుట్టబోయే బిడ్డకు ఇమ్మానుయేలు పేరు పెడతారు అనే ప్రవచనాలు యూదులు మరిచిపోయారు. నేనే దేవుడిని అంటే నీకు నిండా 30 సంవత్సరాలు లేవు, నువ్వు దేవుడివా? సమరయ స్త్రీ యేసయ్యను పొరపాటు చేసుకొని, ఈ బావి లోతైనది, ఈ బావి తవ్వినవాడు ఎవడో తెలుసా? మా తాత యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అంటే యేసయ్య అన్నాడు, యాకోబును పుట్టించినోడ్ను నేను. సమరయ స్త్రీ అన్నది, నిండా నీకు 30 సంవత్సరాలు లేవు, నువ్వు మా తాతను పుట్టించావా, నువ్వు మా తాతను చూచావా అని అపార్థం చేసుకుంది. పిల్లలా, దేవుని లేఖనాలు, దేవుని వాక్యము తెలియకపోతే, గ్రహించకపోతే, చదవకపోతే, మరిచిపోతే అపార్థం చేసుకుంటాం. దానివలన దేవుని కృపను, దేవుని సన్నిధిని, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. యేసయ్య ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పండి? యేసయ్య ఎవరి దగ్గరికి వచ్చాడు? ఏంటో నశించిపోయిన ఇజ్రాయేలు దగ్గరికి వచ్చాడు. అందుకే కదా అన్నాడు, ఆ కనాను స్త్రీ, అయ్యా నా కుమార్తె బ్రతికించంటే, అమ్మా నేను నశించిపోయిన ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చాను, నశించిన గొర్రెల దగ్గరికి వచ్చాను. దేవుని పిల్లలది కుక్కలకు వేయటము తగదు అన్నాడు. అప్పుడు అన్నది, అయ్యా నేను కుక్కనే. ఆ దేవుని పిల్లలు బల్ల మీద తిని రొట్టె ముక్కలు నేల పడతాయి కదా, ఆ నేల పడినప్పుడు కుక్కలు నాకుతాయి కదా, ఆ కుక్కనే. యేసయ్య ఆమె విశ్వాసాన్ని గుర్తించి మెచ్చుకొని, అమ్మ నీ విశ్వాసము గొప్పదన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదులు యేసుక్రీస్తును ఎందుకు సిలువ వేశారు అంటే వారి లేఖనాలు మరిచిపోయారు. వారి ప్రవచనాలు మరిచిపోయారు. ఇదిగో నేను తండ్రిని చూచానంటే, నువ్వు తండ్రిని చూడడం ఏంటి అన్నారు వాళ్ళు. తండ్రిని నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడే అన్నాడు యేసయ్య. వాళ్ళకి అర్థం కాల. ఈరోజు నీకు అర్థమవుతుందో లేదో దేవుని వాక్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన శాసనాలను అనగా వాక్యములను అనగా ఉపదేశములను మనమెన్నడను మరిచిపోకూడదు. ఒకవేళ నీకు ఎవరైనా కోపం ఉంటే వాళ్ళు మర్చిపో, కానీ దేవుణ్ణి వాక్యాన్ని మరి ఎవరైనా నిన్ను తిడితే వాళ్ళు మర్చిపో, కానీ దేవుని శాసనాలను మర్చిపోవద్దు. ఎందుకంటే అది నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము, దేవుని శాసనాలు చూడండి అంటాడు 119వ సంకీర్తన 16వ చరణములో, 16వ చరణం, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను, చూశారండి ఆ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమును నేను మరవకుండా ఉంటాను. ఎవరైనా 2 వారాలు మందిరికి రానివారు మీ చెల్లిలో మీ అక్క, అమ్మ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారమ్మా అని అడిగారు అనుకో, అప్పుడు మర్చిపోతే మనం చెప్పగలమా? అసలు చెప్పరు, కొసది చెప్తారు. దానివల్ల ఏం ప్రయోజనం? వినే వాళ్ళకి అర్థమవుద్దా? యేసయ్య మంచోడట, యేసయ్య గొప్పోడట, యేసయ్య నీతిమంతుడట అంటే ఆమె తెలియదేంటి? ఏ వాక్యం చెప్పారంటే యేసయ్య గొప్పోడని చెప్పారు. ఆ ఒక్క మాట చెప్తే సరిపోద్దా? పిల్లల కారణం ఏంటంటే విన్న వాక్యాన్ని విన్న ఉపదేశమును మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆ భక్తుడు అంటాడు, నీ వాక్యమును నేను ఎన్నడూ మరవకుండా ఉంటాను. ఇంకంటాడు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 109వ వచనము, అదే కీర్తన 109వ వచనము, నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతుల్లో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను, చూశారండి, నీ వాక్యమును నేను మరువను. నువ్వు ఉపదేశము చేశావే నా మేలు కొరకు, నా సుఖము కొరకు, నా సంతోషము కొరకు, నా రక్షణ కొరకు, నా యొక్క జీవితాన్ని బాగు చేయటం కోసం నీ ఉపదేశము చేశావే, ఆ ఉపదేశము నేను ఎన్నడూ మరువను. ఆ భక్తుడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే కీర్తన 153వ చరణములు అంటాడు. చూడండి ఏమంటాడో, ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రమును నేను మరువాడును కాను. చూడు ఈ భక్తుడు ఎంత గొప్పవాడో. దేవుని వాక్యం పట్ల, దేవుని శాసనాల పట్ల, దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని నిబంధనల పట్ల, దేవుని ఉపదేశం పట్ల ఎంత పట్టుదలగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మరవకుండా తన హృదయములో భద్రం చేసుకొని, తన హృదయములో రాసుకొని, తన కన్నులకు బాసికము వలె పెట్టుకొని, తన చేతికి కడియముల వలె పెట్టుకొని, వాక్యమును మరువకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుని వాక్యమును మరువకుండా మనము జ్ఞాపకం చేసుకొని జీవించినట్లయితే నీవు 10 మంది విద్యార్థులను తయారు చేయగలవు. ఈ ఉపదేశం ఆలకించిన నీవు వినలేని వారికి నువ్వే ఒక ఉపదేశము చేసేవాడుకుంటే నీ ఉపదేశాన్ని బట్టి కనీసం 5గురినైనా ప్రభు దగ్గరికి నడిపించగలవు. కాబట్టి వాక్యము మనము మరువకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశం ఎటువంటిదంటే యథార్థమైనటువంటిది. 19వ సంకీర్తన 7వ చరణములో చూచినప్పుడు ప్రియులారా ఏమంటాడు చూడండి,
ఆ! యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరచబడిన ధర్మం నిర్మలమైనది. అది కన్నులకు వెలుగునిచ్చును. చూసారా ప్రియులరా, యథార్థమైనది, ప్రాణమును తెప్పరిల్ల చేసినటువంటిది, జ్ఞానాన్ని పుట్టించినటువంటిది, నిర్మలమైనది, కన్నులకు వెలుగునిచ్చినటువంటిది. అంత మాత్రమే కాదు, అది భక్తునికి సంతోషకరాన్ని ఇచ్చినట్టు. 119 174వ వచనములో చూస్తే అంటాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆజ్ఞలను మరుచువాడును కాను. అక్కడ చూడండి, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. దేవుని ఉపదేశము సంతోషకరమైనటువంటిది. ఈ సంతోషము ఈ లోకములో ఎక్కడా దొరకదు. ఈ నిర్మలమైన సహవాసము, ఈ నిర్మలమైన వాక్యము ఈ లోకములో ఎక్కడా దొరకదు. ప్రియులరా, జ్ఞానం ఇచ్చినటువంటి నీకు వాక్యము ఎక్కడా దొరకదు. అది దేవుడు నీకును నాకును ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యమును మనము మరవకూడదు. దేవుని వాక్యము కొన్ని రోజులకి నీ చేతిలో ఆ బైబిల్ గ్రంథం ఉండకపోవచ్చుగాక, నీ చేతులు అది ఉండకపోవచ్చుగాక. అయితే నువ్వేం చేయాలంటే ఆ వాక్యాన్ని ఇప్పటి నుండే ప్రాక్టీస్ అయి నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. దేవుణ్ణి అడగాలి, అయ్యా దుర్దినాలు రాబోతున్నాయి, కఠోరమైన దినాలు రాబోతున్నాయి, నీ వాక్యము నా హృదయం అనే పలక మీద ఎలాగో రాసుకోవాలనో నాకు నేర్పించు అని నువ్వు దేవుణ్ణి అడగాలి. నా నోటి నిండా నీ వాక్యము నింపుమని అడగాలి. అయ్యా నా కడుపులో నీ జీవజలపు ఊటలు ఊరించుమని అడగాలి. ఎందుకంటే రానున్న దినాలలో నీకు వాక్యము కరువైపోద్ది. కొంతమంది అన్యులుగా మారిపోతారు, కొంతమంది దేవునిని ఎరగని వారిగా మారిపోతారు, కొంతమంది నువ్వేసై నమ్ముకున్నావా, నేను నమ్ముకోలేదు అని చెప్పేవారు చాలామంది అయిపోతారు. ఆ దినాలు రాబోతున్నాయి, ఆ పరిస్థితులు రాబోతున్నాయి. అయితే ఆ దినాలు రాకముందే దేవుని వాక్యమును నువ్వు నెమర వేసుకొని నీ హృదయం అనే పలక మీద వాటన్నిటిని రాసుకుంటే ఎవరైనా అడిగినా నిద్రలో నువ్వున్నా చెప్పడానికి అవకాశము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యమును మరువకూడదు. నువ్వేదైనా మర్చిపోవచ్చు, దేవుని వాక్యమును మర్చిపోవడానికి చోటు ఇవ్వద్దు సుమా. ఆ వాక్యము నీ కీళ్ళను, నీ ఎముకలను, నీ నరాలను, నీ కండరాలను విభజించి శక్తిని కలిగించినటువంటిది వాక్యము. కాబట్టి వాక్యమును మరువకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏది మరువకూడదు? వాక్యము మరువకూడదు. వాక్యం మర్చిపోవడం బట్టే యూదులు యేసయ్యను సిలువ వేశారు. నువ్వు వాక్యాన్ని మర్చిపోతే పరలోకాన్ని మర్చిపోతావు, యేసయ్యను మర్చిపోతావు. కాబట్టి దేవుడిచ్చిన శాసనాలను మనమెన్నడూ మర్చిపోకూడదు. రెండవదిగా, దేవుని వాక్యమును నిరార్థకము చేయరాదు. నిరార్థకము చేయరాదు. నిరార్థకం అంటే వ్యర్థము చేయరాదు. అందుకంటాడు, ప్రియులరా, దేవుని నామమును వ్యర్థముగా
రంచకూడదు. కొంతమందికి ఎక్కడ ఏ పదము వాడాలో, ఎక్కడ ఏ పదము వాడకూడదో కొంతమందికి తెలియదు. దేవా నీకు స్తోత్రమయ్యా, ఒక ఆయనకి కాలు ఇరిగిపోయిందయ్యా, నీకు వందనాలు. కాలు ఇరిగిపోతే ఏం చేయాలా? వందనాలు చెల్లించాలా? తప్పు కాదు. దేవా కాలు ఇరిగిపోయింది నాయన, ఆయన బాగు చెయ్యి అనాలి. కాలు ఇరిగిపోతే వందనాలయ్యా అంటే ఏది ఎక్కడ ఉచ్చరించాలో చాలామందికి తెలియదు. సంతోషం అప్పుడు ఏమి ఉచ్చరించాలో, దుఃఖం అప్పుడు ఏది ఉచ్చరించాలో, పడుకున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో, లేచినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో చాలామందికి ఉచ్చారణ తెలియదు. ప్రియులారా, దేవుని వాక్యమును నిరార్థకము చేయరాదు. 119వ సంకీర్తన 126వ వచనము చూడండి. భక్తుడు అంటాడు, బాగా చదువు నాన్న. ఏం చేస్తున్నారు? నిరార్థకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు చెప్పాడు, మీకు విరోధులుగా ఉన్నటువంటి వారిని మీ నుండి తోలువేయండి. అమోనీయులను, ఫిలిష్తీయులను, మోయాబీలను, ప్రియులారా, వీళ్ళందరినీ మీరు తోలువేయండి. వాళ్ళు ఒకవేళ మీ దగ్గర ఉంటే, వాళ్ళు మీ పక్కలో శూలములుగాను బల్యములుగాను మీ ప్రక్కలు ఉంటారు, మిమ్మల్ని బాధ పెడతారంటే వీళ్ళు ఏం చేశారంటే కొంతమందిని తోలేశారు, కొంతమందిని ఉంచేసారు. ఏం చేశారంటే వీళ్ళ పిల్లలు వాళ్ళకి, వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి. ఎప్పుడైతే పెండ్లు చేసుకున్నారో వారిలో అన్యాక్రాంతమైన పద్ధతులు వచ్చేసాయి. దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. కాబట్టి వ్యర్థముగా నిరార్థకము చేయడం వలన, దేవుని వాక్యాన్ని, దేవుని శాసనాలు ఎరిగి అది తప్పని తెలిసి అది నువ్వు చేస్తే అది నిరార్థకం చేసినట్టు, నువ్వు త్రోసివేసినట్టు, నువ్వు వ్యర్థపరిచినట్లు, నువ్వు దేవునిని తోసివేసినట్లే. కాబట్టి దేవుని వాక్యాన్ని మరవకుండా జ్ఞాపకము చేసుకొని దానిని నిరార్థకము చేయరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది లోకములో దేవుని వాక్యమును నిరార్థకము చేసిన వారు చాలామంది ఉన్నారు. దేమ అన్నిటిలో పౌలు దగ్గర ఉన్నాడు. పౌలు తిన్నప్పుడు ఉన్నాడు, పౌలు పండుకున్నప్పుడు ఉన్నాడు, పౌలు బోధించినప్పుడు ఉన్నాడు, పౌలు మరి సమస్త ఆనందాన్ని అనుభవించినప్పుడు దేమ ఉన్నాడు. అయితే పౌలు గారికి కష్టం వచ్చింది, చెరసాల వచ్చింది. సుఖములో ఉన్నప్పుడు కష్టములో ఉండాలి కదా, మేలు జరిగినప్పుడు ఉన్నప్పుడు కీడు జరిగినప్పుడు ఉండాలి కదా, లాభము జరిగినప్పుడు ఉన్నప్పుడు నష్టము జరిగినప్పుడు ఉండొచ్చు కదా. పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు దేమ పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేమ ఏం చేశాడంటే దైవజనుని విడిచిపెట్టి దేవుని ప్రేమను నిరార్థకము చేశాడు. కష్టాలు వచ్చినప్పుడే ఉండాలి. సుఖం వచ్చినప్పుడు నువ్వు రాకపోయినా లేకపోయినా పర్వాలా. ఏమండి, ఎవరైనా చచ్చిపోతే అక్కడికి వస్తే మంచిదే కాదా? విందు జరుగు ఇంటికి పోవుట కంటే ఏంటో ప్రలాపించి ఇంటికి పోవుట మంచిది. వాక్యాన్ని నిరార్థకము చేయకూడదు. అవి దేవుని ఆజ్ఞలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను సైతము క్షమించు. అది వాక్యము, లేఖనాలు. ఆ లేఖనాలను నిరార్థకము చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా లేఖనాలను త్రోసివేయకూడదు. లేఖనాలను త్రోసివేయకూడదు. అదే కీర్తన 150వ చరణం చూడండి. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రము త్రోసివేయవారును. చూసారా, ధర్మశాస్త్రమును త్రోసివేస్తున్నారు. త్రోసివేసేవారు సమీపమిస్తూ ఉన్నారు.
కాబట్టి మూడవదిగా దేవుని వాక్యమును త్రోసివేయకూడదు. హల్లెలూయా! చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. 31st నైట్‌కి వాగ్దానాలు తీస్తాం. నేను వాగ్దానాల దగ్గర ఉంటాను. చాలామంది కొందరు 2 తీస్తారు. కొందరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తీసేస్తారు. అక్కడ కూర్చొని ఆ వాగ్దానం ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూస్తారు. చూసిన తర్వాత "నీవు నాకిష్టము లేవు" అని వాక్యం వచ్చిందనుకో, మళ్ళా వాక్యం తెచ్చి ప్లేట్‌లోన పడేసి మరొక వాక్యాన్ని తీసుకురా. అంటే ఏటి చేసినట్టు? ఏటి చేసినట్టు? ఆ! దేవుని వాక్యాన్ని త్రోసి వేసినట్టే కదా! పిల్లరా ఆలోచన చేద్దాం. అంటే మనము చెయ్యాలని చెయ్యం. భయానికి అమ్మో! ఇలాంటి వాక్యం ఏమి వచ్చిందేమో, ఏం జరిగిపోద్దో అని భయానికి అట్లా చేస్తాం. కానీ అది దేవుడు మనల్ని హెచ్చరించి, సరిచేసి, బాగు చేయడానికి మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. అదే వాక్యము హిజ్కియా దగ్గరికొచ్చింది యెషయా ద్వారా. "హిజ్కియా నువ్వు చచ్చిపోతున్నావు" అన్నాడు. అలాంటి మాట నిజమే కదా! నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఎవరికి భయం ఉండదు? ఎవరికి భయం ఉండదండి? ఆయన ప్రవక్త వచ్చేసి "నువ్వు చచ్చిపోతావు" అన్నాడట. మనోడు హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే గోనెబట్ట కట్టుకొని రాజవస్త్రాలు తీసి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. కన్నీళ్లు కార్చి "అయ్యా నేను ఎలా నడుచుకున్నాను నీకు తెలుసయ్యా. నీ సన్నిధిలో ఎట్లా ఉన్నానో నీకు తెలుసయ్యా. అయ్యా ఒక్క అవకాశం ఇయ్యి" అంటే ఏ ప్రవక్త అయితే వచ్చి చెప్పాడో అదే ప్రవక్త ద్వారా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా! ఆ వాగ్దానము, ఆ హెచ్చరిక అతని యొక్క జీవిత మార్పు, హృదయములో పశ్చాత్తాపమునకు కారణమయ్యింది. కాబట్టి ప్రియులారా, దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఒకసారి నేను ఇలాగా వాక్యం చదివాను. ఇలాగ తీసి అప్పుడు బైబిల్ ఎలా చదవాలో నాకు తెలియదు. ఇలాగ తీసి కళ్ళు మూసుకుని "దేవా నువ్వు నాతో మాట్లాడంటే" ఏమొచ్చిందంటే భక్తిహీనులు హృదయములో దేవుడు లేడని అనుకున్నారు. నేను మళ్ళా వెంటనే మూసాను. మళ్ళా మూసి మళ్ళా చూశాను. మళ్ళా చూస్తే ఏమొచ్చింది తెలుసా? "నీ హృదయము నా ఎదుట సరైనదిగా" ఇదేంటి ఇలాంటి వాక్యాలు వస్తున్నాయి. మళ్ళా మూసాను. మళ్ళా మూసి మళ్ళా ప్రార్థన చేసి తీస్తే "నీ స్థితిని బాగుపరుచుకో" అని వచ్చింది. అమ్మ నాయన! ఈ 3 మాటలు హెచ్చరిక మాటలే. అమ్మో! ఏదో ఉంది నాకు ప్రమాదం అని "దేవా నన్ను క్షమించు" అని బ్రతిమాలి బైబిల్ ఎలా చదవాలో దేవుణ్ణి అడిగాను. సాధారణంగా ఏం చేస్తారంటే ఏ అధ్యాయం వస్తే ఆ అధ్యాయము చదవాలి. అలాగే చదివితే బైబిల్ మీకు అర్థము కాదు. ఆదికాండము నుండి మీరు చదివితే రోజుకొక 2 అధ్యాయాలు చదివితే మీకు బైబిల్ ఈజీగా అర్థమవుద్ది. అక్కడొక అధ్యాయం, ఇక్కడొక అధ్యాయం చదివితే అది చదివినట్లు కాదు. దేవుడు అందరికీ ఒక్కడే. ఆ ఒక్కడై ఉన్న దేవుడు అందరి పాపాలు పరిహరించువాడే. ఆయనే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, సత్యమును తెలియక సత్యవాక్యాన్ని ఈనాడు చాలామంది త్రోసివేస్తూ ఉన్నారు. మనము వాక్యమును ఎన్నడను త్రోసి వేయకూడదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే దేవుని ఉపదేశములు మరవకూడదు. దేవుని ఉపదేశాలు నిరర్థకము చేయకూడదు. మూడవదిగా దేవుని ఉపదేశమును త్రోసి వేయకూడదు. కాబట్టి మనమందరము దేవుని వాక్యమును మన హృదయములో వ్రాసుకొని పదిలపరుచుకొని వాక్యానుసారముగా బ్రతుకుదుము కాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.